రైతుల దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, ఆమె పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నాను. అటు తరువాత యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివారుడు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. కాబట్టి యేసు మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటనను గన చూచినట్లయినచో 3వ వచనం చదువుతున్నాను.
నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. నా ప్రియమైన వారలారా, మొదటి వచనములో మనము స్పష్టంగా మరి చదివాం. అటు తరువాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకునేను. కానీ ప్రత్యక్షపరచుకున్నటువంటి యేసును విడిచిపోయిన రాత్రి ఆ వచ్చినటువంటి యేసు ఎవరో గుర్తుపట్టలేదు. ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేక యేసు సహాయం చేయటానికి వస్తే ఆయనను గుర్తుపట్టక ఆయన్ని విడిచిపోయి ఆ రాత్రి వారు చేపలు పట్టడానికి మరి వెళ్ళారు. ఏమీ దొరకలేదు, పట్టలేదు. చూడండి, మళ్ళా చదువుతున్నాను 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతులని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలే. ఆఖరి వచనంలో మనం ఆఖరి భాగంలో ఈ 3వ వచనంలో గమనించినట్లయితే ఆ రాత్రి ఏ రాత్రి? యేసయ్యను గుర్తుపట్టని రాత్రి. మరలా చెప్తున్నాను, యేసయ్యను గుర్తుపట్టక విడిచిపోయిన రాత్రి. యేసేమో శిష్యులకు సహాయం చేయుటకు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటే వచ్చినది ఎవరో గ్రహించక వారు విడిచి సొంత ప్రయత్నము చేయగా ఏమైనా దొరుకుతుందా? ఈ దినాలలో కూడా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. యేసు నీకు సహాయం చేయటానికి వచ్చి ఉండగా అది నీవు తెలుసుకొనలేక, గ్రహించలేక, ఆయనను విడిచిపోయి ఆయన గుర్తుపట్టలేక నీ సొంత ప్రయత్నము నీవు చేసిన ఎడల నిష్ప్రయోజనమే. ఏమీ దొరకదు, ఎటువంటి సహాయం కూడా మరి కనపడదు, దొరకదు. కారణం, వచ్చినటువంటి వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాం. వచ్చినటువంటి వ్యక్తి ఎవరో నీవు గుర్తుపట్టినట్లయితే ఆ సహాయం చేయగలిగిన వ్యక్తి ద్వారా నువ్వు ఆయన్ని విడిచిపోకుండా ఆయన ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకొనగలవని ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య సందేశము ద్వారా మరలా శిష్యులకు ఆయన ప్రత్యక్షపరచుకొనగా ప్రత్యక్షపరచుకున్నాడు. మళ్ళా ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధము మరి 7 మంది శిష్యులలో కూడా ఒక్కరు కూడా ఆయన గుర్తుపట్టలేదు. 4వ వచనం చూడండి. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. నా ప్రియమైన వారలారా, ఆ రాత్రి ప్రత్యక్షపరచుకున్నప్పుడు గుర్తుపట్టలేదు. తెల్లవారుజామున సూర్యోదయమగుచుండగా యేసు ఆ ధరిని నిలిచున్నాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఎంతటి విచారకరం అండి. ఆ రాత్రి ప్రత్యక్షపరచుకున్నాడు యేసు. సూర్యోదయం మగుచుండగా ప్రత్యక్షపరచుకున్నప్పటికీ ఆ రాత్రి విడిచిపోయినారు శిష్యులు. ఆ ఉదయకాలం సూర్యోదయంలో కూడా యేసును గుర్తుపట్టలేని అగమ్య పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి, 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను. యేసు, పిల్లలారా,
భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగ్గా మాట్లాడుతున్నాడు. గుర్తుపట్టకపోయినప్పటికీ, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వరాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఈ మాట చెబుతున్నప్పుడు కూడా గ్రహించలేదు, కానీ ఆ మాటకు లోబడి విధేయత కలిగి వల మరి కుడి ప్రక్కన వేశారు. మరి వలను విస్తారముగా పడిన చేపల వలన లాగలేక పోయిరి అని వ్రాయబడి ఉన్నది. అని చేపలు పడినంత వరకు కూడా వారు గ్రహించలేదు. యేసు మాట్లాడినప్పటికీ వారు యేసుని గుర్తుపట్టలేదు. మొదటిసారి లూకా సువార్త 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచాం. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండారు. వారు అప్పటికీ మరి గుర్తుపట్టలేక మరి ఆయన ఎవరో తెలియకుండా మొదటిసారి ఉన్నారు. రెండవసారి కూడా యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా వారు ఆయన్ని గుర్తుపట్టక విడిచిపోయిన రాత్రి. ఎంతటి విచారకరం చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీరు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు వాక్యం వినలే. వారు నిరుత్సాహంతో తమ వలలు కడుక్కుంటున్నారు. ఓడిపోయిన రాత్రి. అయ్యో ఒక్క చేప కూడా పడలేదే, మన కుటుంబానికి పోషణకు ఎలాగూ అని దిగులు చెందుతూ తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. అయితే యేసు అక్కడ మరి లోతులకు నడిపించి వలలు వేయమన్నప్పుడు విస్తారముగా పట్టింది. చేపలు ఆ వలలో నిండిపోయినాయి. అందుకే అక్కడ వారు విస్మయం చెందుతున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్పాను. అప్పుడు గుర్తుపట్టాడు. ఎప్పుడు? చేపల విస్తారముగా పడి లాగలేకపోయినప్పుడు, ఆ ఓడిపోయిన రాత్రిని సూర్యోదయమున అద్భుతమైన కార్యమారు జీవితాల్లో దేవుడు చేసినప్పుడు వారు గుర్తుపట్టారు. మరి ఇక్కడ యోహాను సువార్త మరి 21వ అధ్యాయములో గమనించినట్లయినచో ఆయన రెండవసారి మరలా ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనెను. మరలా యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన్ని విడిచిపోయారు. ఆయన విడిచిపోయినటువంటి రాత్రి యేసు అని శిష్యులు ఆయన గుర్తుపట్టలేని రాత్రి. ఒక్క చేప కూడా పడలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచినప్పటికీ ఆయనను గుర్తుపట్టలేదు. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి శిష్యులది.
మా ప్రియమైన వారలారా, యేసు భోజనమునికి మీద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగి, లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన దోనెను కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకును అని చెప్పాను. ఏ స్థలములో వల వేస్తే దొరుకుతుందో కూడా క్లియర్గా స్పష్టముగా యేసే చెప్పినప్పుడు వరలాగో వేసి విస్తారముగా చేపలు పడినందున వర లాగలేక పోయారు. అప్పటికి కూడా ఆ లాగలేని పరిస్థితిని గమనించి చూడండి, అక్కడ జరిగిన సంఘటన 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. అప్పుడు గమనించారండి, అప్పుడు కళ్ళు తెరిచారు, అప్పుడు చూశారు యేసుని. ఓ, ఆ రాత్రి మన దగ్గరకు వచ్చి ప్రత్యక్షపరచుకున్నది యేసు కాడ, ఉదయపూర్వమున సూర్యోదయముల మరలా ప్రత్యక్షపరచుకున్నది యేసు కాడ అని గ్రహించి ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ఎంతటి విచారకరం! నీకు సహాయం చేయటానికి నువ్వు ఓడిపోతున్నావని, నువ్వు ప్రయాసపడుతున్నావని, నువ్వు దుఃఖపడుతున్నావని, నువ్వు విచారంతో ఉన్నావని నీ వద్దకు వచ్చి యేసు సహాయం చేయటానికి వచ్చినప్పుడు నీవు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నట్లయినచో ఏమి ప్రయోజనము? శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి 10వ వచనం. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగిను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఇప్పుడు చేపలతో విస్తారముగా పడినను వల పిగలలేదు. ఎందుకు పిగలలేదు? యేసున్నాడు గనుక, యేసు మాట చొప్పున వేశారు గనుక. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడును ఆయన్ను అడుగ తెగింపలేదు. మరొక సాదృశ్యాన్ని తెలుసుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఇద్దరి మధ్యన 3వ వ్యక్తి వచ్చి నడుస్తూ ఉంటే వారు ఆయన యేసు అని ఎవరో మనతో కూడా వస్తున్నారు అనుకున్నారే కానీ ఆ వచ్చుచున్నటువంటి వ్యక్తి యేసు అని గుర్తుపట్టలేదు. కారణం, వారి కన్నులు మూయబడినాయి. కారణం, వారు ఒకరిని ఒకరు ఆలోచించుకుని సంభాషించుకుంటున్నారు. దేనిని గురించి? చూడండి 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తే ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన్ను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? అడిగిన వ్యక్తికే చెప్తున్నారు. అడిగిన వ్యక్తి యేసుని గుర్తుపట్టలేదు, ఆ యేసయ్యకి వారు గుర్తు చేస్తున్నారు. చూడండి అక్కడ ఏం జరిగిందో. ఇశ్రాయేలును విమోచింపబోవాడు
ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. తెల్లవారుగానే వర్తమానం వాళ్ళకు వచ్చింది. అద్భుతమైన కార్యము వారు విన్నారు. ఆశ్చర్యకరమైన కార్యాన్ని విన్నారు. అయితే వారితో కూడా వచ్చుచున్నటువంటి వ్యక్తి యేసు అని గుర్తుపట్టలేదు. చూడ తర్వాత ఏం జరిగిందో 29వ వచనం నుంచి చదువుతున్నాను. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు కృంకినది. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు కృంకినది. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో ఉండుటకు లోపలకు వెళ్ళాను. అప్పటికి కూడా వారు గుర్తుపట్టలేదు. చీకటైపోయింది, ఈయన ఎందుకు మళ్ళీ ఎక్కడో మరి వెళ్ళిపోతాడు, మాతో కూడా ఉండయ్యా నువ్వు కూడా అని బ్రతిమాలుకున్నారు. యేసు వారితో కూడా లోపల ఉండుటకు లోపలికి వెళ్ళను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ప్రజలా ఎప్పుడైతే ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళి మరి ఉండి కూర్చుని భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేది. నా ప్రియమైన వారులారా, ఈనాటికి అనేకుల యొక్క కన్నులు మూయబడి ఉన్నాయి. నిజమైనటువంటి యేసు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. యేసు చేసిన సూచక్రియలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మరి పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఎన్నెన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఇంకను గ్రహించలేక మరి కన్నులు మూయబడి ఉన్నాయి. అందుకే చూడండి అక్కడ మరి 31వ వచనం, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయనో. మనకు కనబడలేదు ఆయన. అరే మనతో కూడా ఇంతవరకు నడిచింది యేసా, మనతో కూడా ఇంతవరకు సంభాషించింది యేసా, మనతో కూడా ఇంతవరకు మరి ఆ యొక్క ఇంటిలోనికి ప్రవేశించింది యేసేనా. ఎంతటి విచారకరం. అయ్యో ప్రభువా, మేము గుర్తుపట్టలేకపోయామా. చూడండి అప్పుడు వారు 32వ వచనం, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు, లేఖనాలను బోధపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఆయనని 3వ దినాలు లేస్తాను అని చెప్పినాడు. అన్నీ కూడా వారు సంభాషించుకుంటూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆయన మాటలు ఆయనకు విన్నవిస్తూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వారి హృదయాల్లో మండుతూ ఉన్నా కూడా గ్రహించలేకపోయారు. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమ కేలాగు తెలియబడను అది తెలియజేసింది. రైతులా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి,
అయా శిష్యులకు మీరు మరలా ప్రత్యక్షపరచుకున్నప్పటికీ వారు మిమ్మలను గుర్తుపట్టక విడిచిపోయిన రాత్రి వారి ప్రయత్నం వారు చేయగా ఒక్క చేప కూడా రాత్రి పట్టలేదు. సూర్యోదయం చుండగా కలబడినప్పటికీ వారు మిమ్మలను గుర్తుపట్టలేక మీరు చెప్పిన మాటకు ప్రభు కుడివైపున వల వేసిరి, విస్తారమైన చేపలు పట్టినందున అప్పుడు వారి కన్నులు తెరవబడినాయి. అలాగుననే లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా ప్రభువా మరి అలాగే ఎమ్మాయిను గ్రామమునకు యెరూషలేమునకు ఆమడు దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామమునకు బయలువెళ్ళుచుండగా వారు 3వ దినాన నువ్వు తిరిగి లేస్తావు అనే సంభాషణను గురించి మాట్లాడుకుంటూ ఉంటుండగా వారి మధ్యలో మీరు నిలిచినప్పటికీ, వారితో కూడా మీరు నడిచినప్పటికీ వారు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు. రాత్రి వారితో కూడా ఐక్యంలోనికి ప్రవేశించిన తర్వాత మీరు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రం చేసి వీరిచి వారికి పంచిపెట్టిన తర్వాత వారి కన్నులు తెరవబడినాయి, అంతలో అదృశ్యమయ్యారు. ప్రభువా, ఇంకను ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించని వారికి మీరు సహాయం చేయాలని ఎంతగానో ప్రభువా మరి వచ్చినప్పటికీ అయ్యో ప్రభువా, మిమ్మల్ని గ్రహించలేక తెలుసుకునలేక విడిచిపోతున్నటువంటి ప్రజానీకం ఎందరో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఎరుగుటకు, తెలుసుకుంటకు మారు మనసు పశ్చాత్తాపంలోనికి నడిపించబోటకు, వారి జీవితంలో ఆనందమైన జీవితం అనుభవించుటకు కృపను అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.